ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. కాపురుల నేకులు నా ద్రాక్ష తోటను చెరిపి వేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కి వేసి ఉన్నారు, నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, అవును తండ్రి, మనుషులందరి హృదయాలను ఎరిగిన దేవుడవు, సకలము చూచుచున్న దేవుడవు, నీకు స్తోత్రములనైనా. అటువంటి నిన్ను తండ్రి మేము కాపరిగా కలిగి ఉన్నామా, లేకపోతే మనుషుల ద్వారా ఏర్పరచబడిన వ్యక్తుల వైపు చూస్తూ నిన్ను విసర్జించామా అని ఈ దినము తండ్రి మా ఆత్మీయ జీవితాలను మేము తరచి చూసుకుంటూ నీ వైపు చూసి మంచి కాపరి ఎవరు అని గ్రహించుటకు సహాయమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూస్తే కొంతమంది మనుష్యుల చేత ఏర్పాటు చేయబడిన కాపరులు ఎలా ఉన్నారంట, దేవుడు నాటిన ద్రాక్ష తోటలను చెరిపివేయచ్చు, ఆయన సొత్తును తొక్కివేసి ఉన్నారు, దేవునికి ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. మరి వాళ్ళు దానిని అలా పాడుగాను ఎడారిగాను ఎలా చేసి ఉన్నారు అని మనము బైబిల్లో చూసినప్పుడు, అదే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 2వ మాటని చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపురను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోచున్నాను, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనము చూసినప్పుడు ఇక్కడ కాపరులు సంఘాన్ని, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలను, ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని కాపరులు ఏం చేస్తున్నారంట, విచారణ చేయక, దేవుని దగ్గర సంఘమును గురించి విచారించక, అంటే సంఘములో ఉన్న వారిని గురించి దేవుణ్ణి అడగకపోవడం, సంఘములో ఉన్న విశ్వాసులను గురించి, వారి ఆత్మీయ జీవితమును గురించి విచారణ చేయకుండా వారేం చేస్తున్నారంట, మేపుచున్న కాపరులు సంఘాన్ని చెదరగొడుతూ ఉన్నారంట. సంఘాన్ని చెదరగొట్టడం అంటే సంఘములోనికి రకరకాలైన ఆచార వ్యవహారాలు తీసుకురావడం, రకరకాలైన కట్టుబాట్లు పెట్టడం, దేవుడు ఏర్పాటు చేయని నిబంధనలు సంఘములో ఉన్న విశ్వాసులకు నేర్పించడం. ఎందుకంటే దేవుని దగ్గర వారు విశ్వాసులకు ఏమి కావాలి అని విచారణ చేయక తమ స్వంత బుద్ధితోటి వారికి కలిగిన దుష్క్రియలను బట్టి ఏం చేస్తున్నారంట, సంఘాన్ని చెరుపుతూ ఉన్నారంట, సంఘాన్ని అణగదొక్కుతూ ఉన్నారంట. దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని పాడు చేస్తూ ఎడారిలాగా చేస్తూ ఉన్నారంట. హల్లెలూయా. ఈ మాటను చదువుకుంటూ ఉన్నప్పుడు ఈ మధ్య జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు
ఎన్నికైన తర్వాత వారికి ఒక ఆచారం ఉంది. ఏమిటంటే, ఎవరైనా అధ్యక్షుడిగా నియమింపబడిన తర్వాత అమెరికాలో ఉన్న ఒక క్యాథలిక్ చర్చ్కి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేయించుకోవడం అనేది అమెరికాలో వస్తున్న ఒక ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారము ఆయన ఆ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పాస్టర్ గారు, అంటే మామూలుగా అయితే క్యాథలిక్ చర్చెస్లలో ఫాదర్ అంటారు, అక్కడ ప్రస్తుతానికి ఒక స్త్రీ ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉంది. ఆమె ఆ పుల్పిట్ మీద నిలబడి చెప్తూ ఉంది, ట్రంప్ గారిని చూసి అక్కడ ఉన్న చాలామంది క్రైస్తవులు భయపడుతూ ఉన్నారంట. ఎందుకు భయపడుతూ ఉన్నారు అంటే, ట్రంప్ గారు కొన్ని బైబిల్కి సంబంధించిన క్రియలు, బైబిల్కి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్న వారిని బట్టి కొన్ని కండిషన్స్ పెట్టాడు. వాటిలలో ఏమిటంటే, స్త్రీలని వివాహము చేసుకోవడము, పురుషులను వివాహము చేసుకోవడము, స్త్రీలుగా ఉన్నవారు పురుషులుగా మారడము, పురుషులుగా ఉన్నవారు స్త్రీలుగా మారడం అనేది అమెరికాలో ఉన్న సొసైటీలో బాగా పెరిగిపోతూ ఉందంట. అయితే ట్రంప్ గారు చెప్పారు, ఇలాంటి క్రియలు దేవునికి అసహ్యమైనవి, ఇలాంటి క్రియలు దేవుడు సహించనివి, ఇటువంటి దుష్కార్యాలు ఎవరైనా చేస్తే వారి మీద కఠినమైన శిక్షలు ఉంటాయి అని ఆయన ముందుగానే అమెరికాలో ఉన్న వారిని హెచ్చరించారు. అయితే ఈ చర్చిలో నిలబడిన ఈమె ఆయన చేస్తున్న పనిని సమర్థించడం లేదు. మంచి పని చేశారండి. బైబిల్కి వ్యతిరేకమైన క్రియలు ఉన్నవారిని దేవుడు హెచ్చరిస్తాడు, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు బుద్ధి చెప్తాడు అని చెప్పవలసిన ఈమె ఏం చేస్తుందంటే, ట్రంప్ గారికి చెప్తుంది, మిమ్మల్ని చూసి ఇలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారందరూ భయపడుతూ ఉన్నారు, అలాంటి వారందరినీ చేరదీయవలసిన బాధ్యత మనదే కదా, క్రీస్తు ప్రేమను మనం వారికి చూపించాలి కదా, కాబట్టి మీరు చెప్పిన మాటలు, మీరు చేస్తున్న పనులు ఒకసారి ఆలోచించి చేయండి అని ఆమె చెబుతుంది. నేను దేవుని పక్షమున చెబుతున్నాను ఈ మాటలు అని ట్రంప్ గారికి చెప్తుంది. ఈ మాటలు విన్న తర్వాత నాకు అనిపించింది, దేవునికి అసహ్యమైన పనులు ప్రజలు చేస్తూ ఉన్నప్పుడు వారిని హెచ్చరించవలసిన కాపరులు, వారి జీవితాలని సరిచేయవలసిన కాపరులు, వారి జీవితంలో ఉన్న దుష్క్రియలను ఎలా విడిచిపెట్టాలోనని చెప్పవలసిన కాపరులు ఇప్పుడు ఏమి చేస్తున్నారంట, వారు చేస్తున్న పాపాలని సమర్థించడం ప్రారంభించారు. వారు కూడా మనుషులే కదండి, వారు కూడా దేవుని బిడ్డలే కదండి, వారు కూడా ఆయన పంపిస్తే వచ్చిన వారే కదండి అని వారు చేస్తున్న దుష్క్రియలను హెచ్చరించకుండా, వారు చేస్తున్న పాపమును ఖండించకుండా యేసు ప్రభువుని మనసు మార్చుకోమని చెప్పే బోధకులు బయలుదేరారు ఈ దినాలలో. వారిని బట్టి దేవుడు అంటున్నాడు, సంఘాన్ని వీళ్ళు ఎలా చేయాలనుకున్నారంట, ఆయన ఫలభరితమైన ద్రాక్ష తోటలని పాపమును ఆ సంఘములోనికి చేర్చి అశ్రేష్టమైన ద్రాక్ష తోటల ద్రాక్షలను ఏం చేయాలనుకుంటున్నారంట,
పులియబెట్టాలనుకుంటున్నారంట కాపరులు. శ్రేష్టమైన ఫలభరితమైన మంచి భూమిని ఎడారులాగా చెయ్యాలి అని మనుష్యుల హృదయాల్లో ఉన్న పాపాన్ని తొలగించడానికి మార్గమును చూపించకుండా పాపాన్ని ప్రేరేపించే బోధలు బయలుదేరాయి ఈ దినాలలో. ఇదే మాటని ఇర్మియా ప్రవక్త మనుష్యులు భూమి మీద ఎలాంటి పరిస్థితుల్లో గుండా నడిపించబడతారో, మనుష్యులు ఈ భూమి మీద ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారో, ఎటువంటి కాపరుల కింద బ్రతుకుతూ ఉన్నారోనని ముందుగానే గ్రహించిన వాడై, కాపరులు దేవుని దగ్గర విచారణ చేయక విశ్వాసులను పరిపాలిస్తారు అని ముందుగానే ఆయన ప్రవచించాడు. నాకు ఆ మాటను చూసినప్పుడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. ప్రజలలో ఉన్న పాపాన్ని తొలగించడానికి, ప్రజల్లో ఉన్న జీవితాన్ని మార్చడానికి, వారి జీవితాన్ని సక్రమంగా నడిపించడానికి దేవుడు కాపరులను ఏర్పాటు చేస్తూ ఉంటే, ఈ దినము కాపరులు ఏం చేస్తున్నారంట? విశ్వాసులు చేస్తున్న పాపాలని సమర్థిస్తూ ఉన్నారంట. ఆమె చెప్పడం కూడా ఎలా చెప్తుందో తెలుసా? నేను దేవుని పేరిట మీకు చెబుతూ ఉన్నాను. కానీ బైబిల్లో దేవుడైతే అలాంటి క్రియలను అసహించుకున్నాడంట. అలాంటివి దేవునికి హేయమైనవి అని యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా ఇలాంటి క్రియలు జరిగించే వారందరూ కూడా నరకాగ్నికి లోనవుతారని దేవుడు హెచ్చరించి చెబితే, ఆ స్త్రీ చెబుతూ ఉంది, మీరు వారిపై జాలిని చూపించండి, మీరు వారిపై కనికరమును చూపించండి, మీరు వారిపై మంచి మనస్సును కలిగి ఉండండి అని దేవుని పక్షమున నిలవబడుతున్న వారికి ఏం చేస్తున్నారంట? విచారణ చెయ్యని కాపరులు ఇలాంటి బోధలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి క్రియలు దేవునికి హేయమైనైతే అలాంటి వాటిని బోధించే కాపరులకు ఏముంటుందంట? శ్రమ ఉంటుందంట. పర్వాలేదు, విశ్వాసులు తాగుతున్నా తిరిగొచ్చి బలారాధనలో చేయి వేయచ్చు, వ్యభిచారము చేస్తున్నా అప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మారు మనసు పొంది బలారాధనలో చెయ్యి వేయచ్చు. నువ్వు ఏదైనా చెయ్యి, ఆదివారం వచ్చేటప్పటికి యేసయ్య రక్తంలో కడుగబడు అని చాలామంది కూడా ఏం చేస్తుంటారు? ఇలాంటి బోధలు చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసులకు భయం ఉండదండి. హల్లెలూయా! కాపరులు ఎందుకుంటారండి? మందకి, గొర్రెలకి ఏ ఆపద రాకుండా, ఆ మందకి ఎటువంటి తోడేలు కానీ, ఎటువంటి సింహాలు కానీ వాటికి హాని చేసేవి ఆ మందలోనికి రాకుండా ఉండాలి అని కాపరి ఏం చేస్తాడు? నిద్రారాత్రులు మాని ఆహారము సరిగా తినక ఎండకి ఎండుతూ మంద కోసం కాపుదలగా ఉంటాడు. అయితే ఇప్పటి దినాల్లో ఉన్న కాపర్లు ఎలా ఉంటున్నారంట? దేవుని దగ్గర విచారణ చేయకుండా దేవుని ప్రజల జీవితాలని ఎడారులుగా మారుస్తూ ఉన్నారంట. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలని, ఆయనకి ఇష్టమైన వారందరినీ కూడా ఏం చేస్తూ ఉన్నారు? వారి జీవితంలో దేవుని ఫలభరితమైన వాక్యము లేకుండా, ఏదో ఈ భూమి మీదకి వచ్చాం, మనిషిగా బ్రతుకుతూ ఉన్నాం, చనిపోతే వెళ్ళిపోతాం అని ఒక పందాలో మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఎందుకు వచ్చామా, ఎందుకు వెళ్తున్నామా అనేది తెలుసుకోకుండా లోక సంబంధమైన క్రియల చేత మనుషులు ఎలా ఉన్నారంట? దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతూ ఉన్నారు. అలాంటి వారికి హెచ్చరిక చేస్తే రెండో ఆదివారం ప్రార్థనకి రారు. కానీ
కాపరి పని ఏమిటంట? విశ్వాసిని సరిచేయడము, ఆ విశ్వాసిలో ఉన్న పాపము ఏమిటి అని తెలియచేయడమే కాపరి యొక్క పని. గొర్రెలు మంద ఉన్నాయండి, దానికి ఒక గాయమైంది. కాపరి చూస్తాడు. కాపరి చూసిన తర్వాత ఆ గాయాన్ని అలానే వదిలేస్తాడా? ఏం చేస్తాడు? చక్కగా దాన్ని కడిగి మంచి క్లాత్ తోటి ఆ గాయము తుడిచి, ఆ గాయము మానడానికి మంచి మందు ఇస్తాడు. ఆ గాయమే కదా, వచ్చిందిలే, ఉంటుందిలే, పోతుందిలే అని కాపరి అనుకుంటే ఆ గాయము ఆ గొర్రెని ఏం చేస్తుంది? చంపేస్తుంది. అలానే దేవుని పక్షమున నిలవబడిన సేవకులు, కాపరులు విశ్వాస జీవితంలోని పాపాన్ని గుర్తించకపోతే, విశ్వాసుల జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి దేవుని దగ్గర విచారణ చేయకుండా ఉంటే అలాంటి కాపరులకి శ్రమ అని బైబిల్ చెబుతూ ఉంది. హల్లెలూయా. అవునండి, అలాంటి కాపరులు మనుషులను గురించి పట్టించుకొని కాపరులు ఉంటే దేవుడే మన కొరకు ఒక కాపరిని ఏర్పాటు చేశాడంట. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 4 నుండి 6 వచనాలను చదువుకుందాం. నేను వాటి మీద కాపర్లను నియమించేదను, ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒక్కటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపదరు. ఇదే యెహోవా వాక్కు. రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిబ్బరముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టెదరు. చాలండి, దేవుడు మన కొరకు ఒక కాపరిని ఏర్పాటు చేశాడంట. ఆయన ఎలా ఉంటాడంట? కాపరి వివేకము కలిగి మంచి కార్యములు చేస్తూ భూమి మీద న్యాయమును జరిగించే ఒక కాపరిని తన ప్రజల కొరకు ఏర్పాటు చేస్తాను, ఆయనని ఈ భూమి మీదకి పంపిస్తాను అని దేవుడు వాగ్దానము చేశాడు. ఆ వాగ్దాన ప్రకారమే ప్రభువైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. ఆ మాటను మనము బైబిల్లో చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. హల్లెలూయా. ఈ కాపరి ఎవరంట? మంచి కాపరి. ఈ మంచి కాపరి తన ప్రజలు నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనకుండా ప్రక్కకు వెళ్ళిపోతే వారిని సరిచేయుటకు, వాటిని కాపుదల కాయుటకు ఆయన తన ప్రాణమును పెట్టే కాపరి. హల్లెలూయా. అవునండి, మనుష్యులు సరి అయిన కాపరి లేకుండా, మనుష్యులు వారి పాపముల నుండి హెచ్చరించే కాపరు లేకుండా బ్రతుకుతున్న దినాలలో దేవుడు యేసు ప్రభుని భూమి మీదకి పంపించాలి అని ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచనమును మాట్లాడుతూ ఉన్నాడు.
ఆ ప్రవచనము యూదా బెత్లెహేములో శిశువుగా పుట్టి, ఆ ప్రవచనము నజరేయుడైన యేసుగా ఈ భూమి మీద సంచరించిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని చేత ఏర్పాటు చేయబడిన కాపరి ఎవరంట మనకి? యేసయ్య. ఆ యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఆయన మంచి కాపరి అని మనుష్యులు రుజువు చేసుకున్నాక ఒక 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దేవుడు మొదటిగా ప్రవచనములో చెప్పాడు కదా, బెత్లెహేమును యూదా కొరకును ఇశ్రాయేలీలో నశించుచున్న వారి కొరకు ఆయన వస్తాడు అని ప్రవచనము ఉంది. కాబట్టి యేసు ప్రభువు తను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని, ఆ 12 మంది శిష్యుల్లో కొంతమందిని మొదటిగా ఇశ్రాయేలీయుల దగ్గరికే పంపించాడంట. హల్లెలూయా. ఆ మాటను మనము బైబిల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. ఇశ్రాయేలీయుల వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించుచున్నదని ప్రకటించుడి. యేసు ప్రభు ఏం చేశాడంటండి, ఆయన తన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత యేసు ప్రభు మంచి కాపరి అని ఆయన చుట్టూ ఉన్న శిష్యులు విశ్వసించిన తర్వాత 12 మందిని శిష్యులను ఏర్పాటు చేసుకొని, ఆ 12 మంది శిష్యులని ఇశ్రాయేలు ప్రజలకి మన కొరకు ఒక కాపరి వచ్చాడు, ఆయన మన కొరకు ప్రాణము పెట్టడానికి వచ్చాడు, ఆయన మనల్ని మేపే మంచి కాపరి అని, ఆయన ద్వారా పరలోకము మనకు వస్తుంది అని ప్రకటించమని ఇశ్రాయేలుల దగ్గరకు పంపించినప్పుడు ఇశ్రాయేలు వారు యూదా వారు యేసు ప్రభుని తృణీకరించారు. ఇశ్రాయేలీయులు నశించుచున్న గొర్రెల యొద్దకే దేవుడు మొదటిగా వెళ్ళాడు. కానీ వారు ఆయన కాపరత్వములో ఉండకుండా ఆయన కాపరిగా వారికి నచ్చలేదు అని యేసు ప్రభుని తృణీకరించినప్పుడు యేసు ప్రభువు తన శిష్యులకు ఇంకొక మాట చెప్తాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా. ఈ కాపరి ఏం చేశాడంట, నశించిపోతున్న ఇశ్రాయేలీయుల్ని దేవుని రాజ్యము వైపు నడిపించండి అని ఆయన ప్రజలని, ఆయన సువార్థికుల్ని పంపిస్తే వారు ఎప్పుడైతే యేసు ప్రభు మాకు వద్దు అని ప్రక్కన పెట్టాడో, యేసు ప్రభు తీర్మానము చేసుకున్నాడు ఏమిటంట, సర్వలోకమునకు వెళ్ళి ఈయన మంచి కాపరి అని ప్రకటించండి. హల్లెలూయా. ఈయన మంచి కాపరి, ఈయన మనల్ని మేపేవాడు, మనల్కి న్యాయ విధులను బోధించేవాడు, వివేచన కలిగి మనల్ని నడిపించే దేవుడు అని సర్వ సృష్టికి వెళ్ళమని చెప్పినప్పుడు మన భారతదేశానికి ఎవరు వచ్చారంట, తోమా యేసు మంచి కాపరి అనే సువార్తను మోసుకుంటూ ఈ భారతదేశానికి వచ్చి యేసు ప్రభు లాంటి గుణాలు కలిగి, యేసు ప్రభు లక్షణాలు కలిగి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెడతాడు అనే మాటను నెరవేర్చేటట్లు తోమా గారు కూడా మనుష్యుల యొక్క మారు మనస్సు నిమిత్తము, మనుష్యుల యొక్క రక్షణ నిమిత్తము సువార్త ప్రకటిస్తూ
దేవుని కొరకు హతసాక్షిగా మరణించాడు. హల్లెలూయా. అవునండి, దేవుడు యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి కాపరిగా వచ్చి, కాపరి ఇలా ఉంటాడు అని 12 మంది శిష్యులకు నేర్పించి, ఆ 12 మంది శిష్యులు కాపరి ఇలాంటి పనులు చేయాలి, ఇలా బోధించాలి, ఇలా న్యాయంగా నడుచుకోవాలి అని తోమా గారు కొన్ని సంఘాలను ఏర్పాటు చేసి అక్కడ కాపరులను పెట్టి, ఆ సంఘము మీద కట్టబడిన భారతదేశ క్రైస్తవ్యమే తోమా గారి కాపరత్వములో నడిచిన క్రైస్తవ్యము. హల్లెలూయా. తోమా గారు మంచి కాపరిగా, యథార్థవంతుడిగా, దేవుడు నేర్పించిన న్యాయము ప్రకారము నడిచాడు కాబట్టి ఆయన ప్రాణము పోయింది. ఈ రోజుల్లో కూడా దేవుడు కాపరులను గురించి ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. కాపరికి ఏముండాలంట? విచారణ చేసే ఆలోచన ఉండాలి, వివేచించే ఆలోచన ఉండాలి, నీతిగా న్యాయంగా నడుచుకునే కాపరిగా ఉండాలి. మరి విశ్వాసులను హెచ్చరించాలి అంటే కాపరి సరిగ్గా ఉంటే కదా విశ్వాసులను హెచ్చరించేది. కాపరి పాపము చేయకుండా ఉంటేనే కదా విశ్వాసికి ఇది పాపము, ఇది మంచి అని నేర్పించేది. కాపరి ఎలా ఉంటే గొర్రెలకు కూడా అదే మనసు వస్తుంది అని యేసు ప్రభు ద్వారా రూఢి అయినది, యేసు ప్రభు ద్వారా రుజువుపరచబడినది. ఆ రుజువునే ఆయన శిష్యులు కూడా అనుసరించారు. వాక్య రూపముగా ఉన్న ఈ యేసయ్య ఈ దినము మనకి కూడా ఎలా ఉన్నాడు? ఆదర్శవంతమైన కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ విషయంలో ఆదర్శము అంటే పాపమును ఎత్తి చూపే విషయములో యేసు ప్రభు గొప్పవాడు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు కాబట్టి పాపము చేసే వారిని అందరినీ కూడా మొహమాటము లేకుండా హెచ్చరించే దేవుడు ఆయన. ఒక్క గొర్రె పాడైపోయిందనుకోండి మందలో, ఎందుకంటే గొర్రెలకి ఒక్కోసారి అంటువ్యాధులు వస్తాయి. అంటువ్యాధి వచ్చినప్పుడు కాపరి ఏం చేస్తాడు? దేనికైతే ఆ అంటువ్యాధి కలిగిన లక్షణాలు ఉన్నాయో ఆ గొర్రెని తీసి ఏం చేస్తాడు? మందకి దూరంగా పెడతాడు. ఎందుకంట మిగతా వాటికి ఆ వ్యాధి సోకకుండా, మిగతా వాటికి ఆ జబ్బు రాకుండా ఏం చేస్తాడు? ఆ గొర్రెని తీసి పక్కన పెడతాడు. అలా వివేచించే హృదయము కాపరికి ఉండాలి. పాపము చేయడానికి ప్రేరేపిస్తున్న వారు సంఘములో ఉన్నప్పుడు, పాపము చేయడానికి ఆలోచన రేపేవారు సంఘములో ఉన్నప్పుడు వారిని గురించి వివేచించే ఆలోచన కాపరికి ఉండాలి. అలాంటి వివేచన లేని వారందరికీ, అలాంటి వివేచన కలిగి లేకుండా సత్యముల నడవని కాపరులందరికీ ఒక దినము నిలవబడింది. అది శ్రమకాలం. అందుకే బైబిల్లో దేవుడు ఒక మాట చెప్తాడు, మీరు అనేకులు బోధకులు కాకుడి. బోధించిన వారికి 2 అంతల శిక్ష ఉంటుందంట. టీచర్ బాగా లెసన్ చెప్తుంది స్కూల్లో, అలాంటి టీచర్కి ఎగ్జామ్ పెడితే ఆమె ఫెయిల్ అయింది అనుకోండి, ఏమంటారు? ఎగతాళి చేస్తారు. అలానే కాపరి కూడా, మంచి కాపరి కూడా, సత్యములో నడిపించే కాపరి కూడా దేవుని ఎదుట నిలబడినప్పుడు నిందారహితుడుగా ఉండాలి. పాపపు విషయములో నిందారహితుడుగా ఉండాలి, న్యాయము విషయములో నిందారహితుడుగా ఉండాలి. మనుష్యుల్లో ఉన్న పాపమును హెచ్చరించగలిగిన స్థితిలో కాపరి ఉన్నప్పుడు ఆ సంఘము ఎప్పుడు కూడా క్రీస్తు కొరకు ఎదురు చూసే సంఘముగా ఉంటుంది. ఆ సంఘము దేవునిని బట్టి భయపడని సంఘముగా ఉంటుంది. అపవాదిని జయించే సంఘముగా ఉంటుంది. అపవాదికి ఎదురు నిలిచే సంఘముగా ఉంటుంది.
అలాంటి మందను ఏర్పాటు చేయమని దేవుడు మంచి కాపరి అయిన యేసు ప్రభుని ఈ భూమి మీదకి మన కొరకు పంపించాడు. మన కొరకు పంపించి ఆయన స్వరం విన్న వారినందరినీ కాపరులుగా ఏర్పాటు చేసుకొని ఎడారిగా మారిన విశ్వాసుల జీవితాలని వాక్యము ద్వారా మంచి విత్తనాలు వేస్తూ వాటిని ఫలింపచేయమని యేసు ప్రభువు కొంతమందిని కాపరులను ఎన్నుకుంటే, ఈ దినానికి కూడా వివేచన లేని కాపర్లు మనకు కనబడతారండి. నాకైతే అమెరికాలో ఉన్న పాస్టర్ను చూస్తే ఎంత అవివేకంగా ఈమె మాట్లాడుతుంది, వాక్యము తెలియని వ్యక్తిగా మాట్లాడుతూ ఉంది. పాపమును హెచ్చరించడానికి నిలవబడిన స్థానములో ఉండి పాపమును గురించి ఖండించవలసిన స్థానములో నిలవబడి ఎవరైతే పాపాన్ని ఖండిస్తూ ఉన్నారో వారికి చెబుతుంది, మిమ్మల్ని చూసి వారు భయపడుతూ ఉన్నారు, మీరు కొంచెం మనస్సు మార్చుకోండి. పాపము చేసే వారి విషయములంట ఖండించేవారు మనస్సు మార్చుకోవాలంట. అలా మనస్సు మార్చుకుంటే యేసు ప్రభు ఒక మాట అంటాడు, కాపరులంట పశుప్రాయులై ఉన్నారట. అదే ఇర్మియా గ్రంథమును ఒకసారి చూద్దాం. కాపరులు పశుప్రాయులై దేవుని యొద్ద విచారణ చేయకుండా ఉన్నారు అని దేవుడు బాధపడతా ఉన్నాడు. ఆమెను చూసినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. ఈమె పాపమును బట్టి బాధపడకుండా, మనుషులు చేస్తున్న పాపమును బట్టి వేదన పడకుండా, మనుషులు చేస్తున్న పాపమును బట్టి వారు నరకానికి వెళ్ళిపోతారని బాధపడకుండా, పాపాన్ని విడిచిపెట్టు అని చెబుతున్న ఆ మాటలు చెబుతున్న మనుషులను బట్టి మీ మనస్సు మార్చుకోండి అని చెప్తా ఉన్నారు. అవునండి, ఈరోజు మనము ఎవరినైనా ప్రేమించవచ్చు, కానీ పాపపు విషయములో, దేవుని నుండి తప్పిపోయే విషయములో, దేవునికి దూరమైపోయే బ్రతుకుల విషయములో అది ఎవరైనా కూడా కఠినంగానే ఉండాలి. చెయ్యి నాన్న, నువ్వు పాపం చేయి, నీ కోసం నేను ప్రార్థన చేస్తా. నువ్వు మనస్సు మారేంత వరకు నీ కొరకు ప్రార్థన చేస్తా. ఇవి కాదు చెప్పాల్సింది. పాపము చేస్తే నరకం అనేది ఒకటి ఉంటుంది, పాపము చేస్తే దేవుని తీర్పు అనేది ఒకటి ఉంటుంది, పాపము చేస్తే దేవుని ద్వారా శ్రమ ఏర్పాటు చేయబడింది అని ఎవరికైతే హెచ్చరిక చేస్తామో వారిని నిజంగా మనం ప్రేమించినట్లు. హల్లెలూయా. అలా కాకుండా సమర్థిస్తూ ఉన్నామనుకోండి, నీ ఇంటికి నీవు మంచి కాపరివి కాదు, నీ గృహానికి నీవు మంచి కాపరివి కాదు. అలాంటి నీకు ఒక దినము శ్రమ వస్తుంది, వారు చేస్తున్న పాపమును బట్టి శ్రమ వస్తుంది. ఆ శ్రమలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అంటాడు, నీ కొరకు నేను ఒక కాపర్ని పంపించాను, ఆయన ప్రభువైన యేసు. యేసు రక్తములో నువ్వు కడగబడితే, ఆయన చూపించిన న్యాయ మార్గములో నీవు నడిస్తే శ్రమలో నుండి విడిపించబడతావు, కష్టకాలములో నుండి తప్పించబడతావు అని ప్రార్థించిన మనందరికీ మంచి కాపరి అయిన యేసు ప్రభువుని చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనము ఏ కాపర్ల కింద ఉన్నామో మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. మనుషులు ఏర్పాటు చేసిన కాపరులైతే పాపాన్ని చేసిన సమర్థిస్తారు, పాపము చేసిన ప్రార్థన చేద్దాములే అంటారు. అది దేవుని చేత ఏర్పాటు చేయబడిన కాపరి అయితే వివేచన కలిగి న్యాయ విధులను నేర్పిస్తాడు. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకును దయచేయునుగాక. ఆమేన్.